ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది లుంబిని పార్క్. ఇక్కడ నుంచి హైదరాబాద్ సచివాలయం కనిపిస్తుంది. పార్క్ లోనే వాటర్ ఫాల్ కనిపిస్తుంది. ప్రేమలో విహరిస్తున్న ప్రేమ జంటలు కనిపిస్తాయి. అందమైన అమ్మాయిలు కూడా కనిపిస్తారు. హుసేన్ సాగర్ లోకి బోటింగ్ వెళ్లే వాళ్ళు కనిపిస్తారు. పెద్ద పెద్ద పడవలు కనిపిస్తాయి. మంచి మంచి బెంచీలు కనిపిస్తాయి. అంతేకాదు ఈ వీడియోలో మీకు లుంబిని పార్క్ చరిత్ర మొత్తం చెప్పబోతున్నాను. అండ్ అంతేకాదు ఈ లుంబిని పార్క్ పై ఉగ్రవాదుల దాడి కూడా జరిగింది. సో దాని గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో వీడియోని మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదంతా హుసేన్ సాగర్ అన్నమాట. సో నైట్ వ్యూ అన్నమాట. హైదరాబాద్ లో చాలా బాగుంటది. సో ఈ ట్రాఫిక్ అంతా దాటుకొని చుట్టుకొని మనం లుంబిని పార్క్ అయితే వెళ్ళాలి. సో ఇది లుంబిని పార్క్ వెళ్ళే స్టార్టింగ్ పాయింట్ అన్నమాట. సో ఇక్కడే మనం బైక్లన్నీ పార్క్ చేసుకొని వెళ్ళాలి. సో ఇక్కడ నైట్ వ్యూ చాలా బాగుంటది. చాలా బండ్లు కూడా ఉంటాయి ఇక్కడ. నీకు చాలా అందంగా ఉంటది ఈ ప్లేస్ అంతా. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం. దీని వెనక ఒక గొప్ప స్టోరీ ఉంది. అదేంటంటే 1969లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఆందోళనలో మరణించిన 360 మంది విద్యార్థుల జ్ఞాపకార్థంగా నిర్మించిన స్మారక చిహ్నం ఇది. సో దీని ప్రత్యేకత ఏంటంటే, ఇది ప్రపంచంలోనే నిర్మించిన అతిపెద్ద సీమ్లెస్ స్టెయిన్లెస్ స్టీల్ స్మారక చిహ్నం. సో దీన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గారు 22 జూన్ 2023 అయితే ప్రారంభించారు. సో దీన్ని తెలంగాణ ప్రాంతంలో జరిగే సమస్యలను హైలైట్ చేసే రాజకీయ కార్యకలాపాలకు అయితే వాడుతున్నారు ప్రస్తుతం. అండ్ తెలంగాణ అమరవీరుల స్మారక దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 2న తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఇప్పుడు జరుపుకుంటున్నారు. లుంబిని పార్క్ వెళ్ళడానికి ఎంట్రన్స్ టికెట్ అనమాట 20 రూపాయలు ఉంటుంది. సో బయట ఒక పాప్కార్న్ తీసుకుని లోపలికి వెళ్తున్నాను. సో ఇది ఎంట్రన్స్ గేట్ అనమాట. మనం ఇలా వెళ్తే లోపల మనం చెక్ చేసి లోపల పంపిస్తారనమాట. సో మీరు పార్క్లోకి రాగానే మీకు స్టార్టింగ్ ఇలా మొత్తం కనిపిస్తుంది. సో మనం లోపల రాగానే రంగుల రంగుల లైటింగ్తో ఆ వాటర్ ఫ్లోటింగ్ అయితే కనిపిస్తుంది. సో మీకు లెఫ్ట్ సైడ్ చూస్తే అక్కడ పిల్లకాయలు తిరగడానికి ఆ వీల్ ఒకటి కనిపిస్తుంది. సో అలా గుంట ఒకటికి తిరిగే దాని పేరేంటో నాకు తెలియదు. సో మీకు తెలిస్తే కింద కమెంట్ చేయండి. సో ఈ పక్కన రైట్ సైడ్ పార్క్ లోనే కిందే కూర్చొని అందరూ ఆ వ్యూని అయితే ఎంజాయ్ చేస్తూ విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. పార్క్ లో ఈ లైటింగ్ తో వచ్చే వాటర్ ఫ్లోటింగ్ మెయిన్ అట్రాక్షన్ అనమాట. సో ఈ వాటర్ ఫ్లోటింగ్ దాటుకొని కొంచెం ముందుకు వస్తే ప్లేస్ అంతా ఇలా ఉంటుంది అనమాట. సో మీకు అక్కడ రైట్ సైడ్ ఫస్ట్ లో కనిపించేది జాతకం చెప్తారు. అక్కడ మీకు కూర్చొని బొమ్మలు వేస్తారనమాట. మనం ఎవరైనా ఆడ కూర్చుంటే డైరెక్ట్ గా మన స్కెచింగ్ వేస్తారనమాట. ఆడ మొత్తం ఫ్లాషింగ్ బావా. సో ఇక్కడ కూర్చున్న అమ్మాయి స్కెచింగ్ వేస్తే ఆయన వేస్తున్నాడు అనమాట. సో చాలా బాగా వేస్తున్నాడు స్కెచింగ్. మీరు ఎవరైనా పార్క్ వస్తే స్కెచింగ్ టైప్ ఫోటో ఒకటి కావాలంటే ఖచ్చితంగా ఇది ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఈ ముందంతా ఫ్యాన్సీ అంగడిలాగా ఉంటాయి. సో మీకు ఏమైనా కావాలంటే ఇక్కడ వస్తువులన్నీ కూడా కొనుక్కోవచ్చు. ఈ పార్క్ గురించి చెప్పాలంటే, ఈ లుంబిని పార్క్ని దాదాపు 7.5 ఎకరాల్లో నిర్మించారు. దీన్ని అర్బన్ పార్క్ అని కూడా అంటారు. ఈ పార్క్ని 1994లో నిర్మించారు. అండ్ 2006లో ఈ పార్క్కి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టి అంజయ్య పేరునైతే పెట్టారు. సో అప్పటి నుంచి ఈ పార్క్ని టి అంజయ్య లుంబిని పార్క్ అని పిలుస్తారు. సో ఇక్కడ మీకు అంగడ్లనే కనిపిస్తున్నాయి కదా. సో దీనికి లెఫ్ట్ సైడే మీకు హుసేన్ సాగర్ మొత్తం కనిపిస్తుంది. సో అదంతా బోటింగ్ వెళ్ళే ప్లేస్ అనమాట. ఇక్కడే బోటింగ్ లాగుతూ ఉంటాయి. సో అందరు ఇక్కడ ఫోటోలు అయితే తీసుకుంటూ ఉంటారు. బాగుంటుంది ప్లేస్ కూడా. సో ముందు ఈ హుసేన్ సాగర్ వాటర్ తాగితే ఏమవుతుందో కమెంట్ చేయండి. బుద్ధుడు బొమ్మ ఒక చెయ్యి పొట్ట మీద ఒక చెయ్యి పైకి చూపిస్తూ ఉంటుంది. దాని మీనింగ్ ఏంటో తెలుసా? నీళ్ళు పొట్టలో పోతే పైకి పోతారు. సో ఇక్కడంతా చాలా హడావిడిగా ఉంటుంది. మీకు మార్నింగ్ వ్యూ కన్నా కూడా నైట్ వ్యూ చాలా బాగుంటుంది. సో రెండు ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే మాత్రం మార్నింగ్ ఒకసారి రండి, మళ్ళీ నైట్ కూడా ఒకసారి లుంబిని పార్క్ మొత్తం చూడండి. సో చాలా బాగుంటుంది. చుట్టుపక్కల టైం ఏంటంటే మొత్తం లైటింగ్స్తో రంగులు రంగులుగా చాలా బాగుంటుంది పార్క్ అంతా కూడా. సో ఇక్కడే మీకు పిల్లకాయలు ఆడుకోవడానికి ఇది ఉంటుంది. సో ఇక్కడ పిల్లకాయలు కూడా ఆడుకోవచ్చు, బాగుంటుంది ఇది కూడా. సో మీకు ముందు వ్యూ అంతా ఇలా ఉంటుంది. సో మీకు నడుచుకుంటూ పోతే మీకు నడుచుకుంటూ వెళ్తే చుట్టూ చెట్లు, సో మధ్యలో వాకింగ్ వే చాలా బాగుంటుంది. సో ఈ అంగడిలో చూసాడా, ఇవన్నీ ఫ్యాన్సీ అంగడిలు అనమాట. ఇక్కడ సో అమ్మాయిలకు సంబంధించిన వస్తువులు ఉంటాయి. పిల్లకాయలు ఆడుకోవాల్సిన కొన్ని వస్తువులు అయితే అమ్ముతుంటారు. సో మీరు ఎవరైనా ఈ వస్తువులు కొనుక్కోవాలనుకుంటే సో ఈ పార్క్ వచ్చిన జ్ఞాపకార్థంగా ఇవి కొనుక్కొని వెళ్ళొచ్చు అనమాట.
సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది కాఫీ కప్పుల పైన మన బొమ్మలు ప్రింట్ చేసుకొని వాటర్ పోయంగానే మళ్ళీ మన బొమ్మ కనిపిస్తుంది కదా. సో ఆ గిఫ్ట్ ప్యాకింగ్ అంతా ఇక్కడ జరుగుతుంది. సో మీకు ఎవరైనా కావాలంటే సో ఇక్కడ బై చేయొచ్చు. సో ఇక్కడ కనిపించేవంతా పార్క్లో బెంచీలు అనమాట. సో ఎవరైనా విశ్రాంతి తీసుకుందామంటే ఈ బెంచీల మీద కూర్చొని తీసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి మీకు సచివాలయం కూడా కనిపిస్తుంది. సో బాగుంటుంది అనమాట. సో అక్కడ వీడియోలో పోజులు కొట్టేది నేనే. సో ఇక్కడ నుంచి మీకు హుస్సేన్ సాగర్ కనిపిస్తుంది కదా. సో నైట్ టైం వ్యూ అనమాట అదంతా. సో చాలా బాగుంటుంది. అక్కడ బుద్ధుడి విగ్రహం కనిపిస్తుంది కదా. సో మొత్తం లైటింగ్తో సూపర్ ఉంటుంది. సో ఇక్కడ రంగులు రంగులుగా కనిపిస్తుంది కదా. సో దీన్ని మల్టీమీడియా అంటారు. ఇండియాలోనే మొట్టమొదటిసారి అద్భుతమైన వాటర్ మల్టీమీడియా షోను లుంబిని పార్కులోనే ఏర్పాటు చేశారు. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది టికెట్ కౌంటర్ అనమాట. ఇక్కడ టికెట్ కొనుక్కొని మనం లోపలికి వెళ్ళొచ్చు. సో లేజర్ లైట్స్తో మంచి సౌండ్స్తో ఈ ప్రోగ్రామ్ అయితే ఈ పార్కులోనే జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ పార్కు సిటీ మధ్యలో ఉండడం వల్ల, ఇది బిర్లా మందిర్ అండ్ నెక్లెస్ రోడ్ నుంచి దగ్గరగా ఉండడం వలన ఈ బిర్లా మందిర్ నెక్లెస్ రోడ్డుకి వచ్చే పర్యాటకులు ఈ లుంబిని పార్క్ కూడా వచ్చి వెళ్తుంటారు. సో ఇక్కడ స్టాచ్యూ కనిపిస్తుంది కదా, ఇది లుంబిని పార్క్ బయటే కనిపిస్తుంది. సో ఈయన పేరేంటో కింద కమెంట్ చేయండి. సో మీరు చూస్తున్న దృశ్యాలు ఎక్కడవో కాదు, లుంబిని పార్క్ లో జరిగిన ఒక బాంబు పేలుడులోవి. 2007 ఆగస్టు 25 సాయంత్రం 6:30 గంటలకు లుంబిని పార్క్లో బాంబు పేలుళ్లు అయితే సంభవించాయి. హైదరాబాద్లోని గోకుల్చాట్ లుంబిని పార్క్లోని ఆడిటోరియంలో ఈ బాంబు పేలుళ్లు అయితే జరిగాయి. ఈ బాంబు పేలుళ్లలో సుమారు 42 మంది అయితే చనిపోయారు. లుంబిని పార్క్లో 9 మంది అండ్ గోకుల్చాట్లో 33 మంది చనిపోయారు. అండ్ ఈ జంట పేలుళ్లలో మరో 70 మందికి తీవ్ర గాయాలు అయితే అయ్యాయి. సో ఈ పేలుడు తర్వాత పోలీసు యంత్రాంగం మొత్తం అలర్ట్ అయ్యి సిటీ మొత్తం బాంబు డిటెక్టర్లతో సిటీ మొత్తం తనిఖీలు చేస్తే ఆ తనిఖీలో మరో 19 బాంబులు బయటపడ్డాయి. ఈ 19 బాంబులు కానీ పేలుంటే హైదరాబాద్ మొత్తం రక్తం మడుగులో తేలిది. సో అప్రమత్తమై ఆ రోజు హైదరాబాద్ని కాపాడిన పోలీసు అందరినీ మనం అప్రిషియేట్ చేయాల్సిందే. సో ఇది లుంబిని పార్క్ యొక్క మొత్తం చరిత్ర. సో లుంబిని పార్క్ మొత్తం చూశారు కదా. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది, నచ్చిందా లేదా అనేది కూడా కింద కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఏమాత్రం ఇన్ఫర్మేటివ్గా అనిపించినా కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి ఈ వీడియోకి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకో కొత్త వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా టాటా బాయ్, సీ యూ.